ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు 3 సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. అవి ఓజీ, హరిహర వీరమల్లు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సినిమా అలాగే వీరమల్లు సినిమాలు దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ శంకర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లో చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఖచ్చితంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కి మించి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ నిరాశపరిచారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ సినిమాలోనే కీలకమైన సీన్ ని లీక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ పై కోపంగా ఉన్నారు. హరీష్ శంకర్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు ఈ మూవీలోని సీన్ ను లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తే ఆయన కారు టాప్ మీద కూర్చున్న సీన్ తీస్తా, ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ సీన్ షూట్ చేశాం అని తెలిపారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని హరీష్ కొట్టిపడేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేశాం, మరి ఈ సినిమాను ఎందుకు క్యాన్సిల్ చేస్తామని అన్నారు. మొత్తానికి ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా ఉంటుందో లేదో అని టెన్షన్ పడుతున్నారైతే ఇప్పుడు ఏకంగా సీన్ లీక్ చేశారు అని ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ కారు టాప్ పై నిల్చొని ప్రచారం చేశారు. అది చాలా ప్రమాదకరమని, ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు అలాంటి సీన్ను సినిమాలో పెడుతుండటంతో ఫ్యాన్స్ మరోసారి గూస్ బంప్స్ వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇక క్లైమాక్స్ సీన్ లో కూడా ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా ఈ మధ్య హరీష్ శంకర్ చెప్పారు. తనకైతే ఈ సినిమా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.